వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో నువ్వు నేను. ఈ రోజు నువ్వు నేనులో నవ్వుల పండుగ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అండి. ఎవరు రాబోతున్నారు? ఈ లైట్లన్నీ ఆఫ్ చేసినా సరే స్టేజ్ వెలుగుతుందండి. ఎందుకంటారా? ఆయన హెడ్ కారణం అండి, ఆయన గుండు కారణం అండి. అంత పవర్ఫుల్ గా మెరుస్తూ ఉంటుంది అన్నమాట నిజంగా. అయితే ఈయన ఏదో మామూలుగా నవ్వించేస్తారో ఏదో కమెడియన్ తీసి పడేయకండి. డాక్టర్ అండి, ఈయన డాక్టరేట్ సంపాదించారు. సో వెరీ ఎడ్యుకేటెడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వెరీ హంబుల్ గ్రేట్ హ్యూమన్. చెప్పలతో సాదరంగా స్వాగతం పలుకుతాం అండి సుదర్శన్ రావు గారు. నేను సుదర్శన్ రావు గారి కోసం వెయిట్ చేస్తున్నాను. సుదర్శన్ రావు గారు ఆ గ్లామరే వేరండి, ఆ గుండు అది. మీరు ఎవరండి? ఎవరు వచ్చారు? లేదు నేనే. ఏంటండి మీరు అసలు మీ గ్లామర్ ని దాచేస్తే ఎలా చెప్పండి? ఈ లైట్లు మీకు సేవ్ చేద్దామని పవర్ తీస్తారా? ఎంత బాగా వెలుగుతుందో స్టేజ్. ఏదేమైనా నేను మీకెంత ఫ్యాన్ దీనికి కూడా ఎంత ఫ్యాన్ అండి. వెల్కమ్ లెట్స్ హావ్ ఫన్ అండి. లాఫింగ్ ఫెస్టివల్ మొదలురా. ఎందుకు ఆలస్యం? టేక్ యువర్ పొజిషన్. రెడీ. ఫస్ట్ మీరు తెరంగేట్రం ఎలా చేశారో తెలుసుకోవడం కంటే ముందు మీ గ్లామర్ సీక్రెట్ గురించి మాట్లాడుకుందాం అండి. అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారండి అంత నున్నగా, అంత ముందు నేను మెయింటైన్ చేయటం కాదండి, అదే నన్ను మెయింటైన్ చేస్తుంది ఇండస్ట్రీలో. సరే కానీ ఫస్ట్ ఆర్టిస్ట్ కి ఎలా అయ్యారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హై స్కూల్లో ఫస్ట్ టైం ముందు గురువు దండ శిష్యులని నాటకం వేసాం. 6వ క్లాస్ లో మనకు తెలిసి తెలియని వయసులో పడ్డ క్లాప్స్ వయసు తెలిసిన తర్వాత కూడా వెంటాడే. ఆ క్లాప్స్ ఇక్కడ దాకా తీసుకొచ్చాయి. బాపు రమణుల దగ్గరికి తీసుకెళ్ళి అది 250 సినిమాల దాకా తీసుకొచ్చాయి. ఇంకా అలా తీసుకెళ్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి కొడతామండి, ఎందుకంటే ఈ పరుగు ఆగొద్దు. అందుకని డాక్టరేట్ సంపాదించుకున్నారండి, మామూలు విషయం కాదు. అసలు సివిల్ ఇంజనీర్ డాక్టరేట్ అని అసలు మామూలు విషయం కాదండి. అది ఎలా సాధ్యమైంది? అంటే మీరు బాగానే అడిగారు. డాక్టరేట్ చేశారు చక్కగా, చాలా సాఫ్ట్ గా అడిగారు. కొంతమంది డాక్టరేటా అంటారు, అంటే ఏదో మర్డర్ చేశాను అంతగా. డాక్టరేట్ అది నేను గౌరవంగా తీసుకున్నదే, సగౌరవంగా తీసుకున్నది కాదు. యూనివర్సిటీ నుంచి గౌరవంగా తీసుకున్నది. అదేంటి గౌరవంగా తీసుకోవడం, సగౌరవంగా తీసుకోవడం? అంటే డాక్టరేట్ ని కొంతమంది వరిస్తారు, డాక్టరేట్లే కొంతమందిని వరిస్తాయి. లైక్ అంటే ఫస్ట్ నేను అంటే కష్టపడి నేనే డాక్టరేట్ ని వరించారు. రెండోది వాళ్ళ అచీవ్మెంట్స్ కి, వాళ్ళ ప్రతిభా పాఠవాళ్ళకి మెచ్చి అది మన బ్రహ్మానందం గారు వీళ్ళందరూ అంటే వాళ్ళకి డాక్టరేట్స్ ఇచ్చారు. ఎంత దూరంలో ఉందండి బ్రహ్మానందం గారికి అరగుండేనండి, ఇక్కడ ఫుల్ గుండు. అమ్మ మళ్ళీ గుండు దగ్గరికి వచ్చారని మిమ్మల్ని మాత్రం అందరూ ఆడుకుంటారండి కదండి, మామూలుగా కాదు. ఇంట్లో మీ శ్రీనివాసంలో చెప్పండి, అప్పుడప్పుడు మీరు కవిత్వాలు అవి రాస్తుంటారంట. అబ్బో, ఇప్పుడు మగాడు కవిత్వే రాస్తాడు. అసలు ఆ కవిత్వం వస్తువే ఆడది, ఒక్కొక్కసారి ఆడదే కవిత్వం అవుతుంది. అంత గొప్ప ఇది ఉంటుంది. మీరు మీ శ్రీమతి గురించి చెప్పగలరా? ఇప్పుడు ఆల్రెడీ చూస్తాను కదా, నేను ఇంటికి వెళ్ళకుండా నెమ్మదిగా అక్కడక్కడ తిరిగి నెమ్మదిగా పొద్దుకి వెళ్ళాలి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కవిత్వాలు విప్లవాలు నిర్మిస్తాయి, సృష్టిస్తాయని చెప్తే నేను నమ్మేవాడిని కాదు. మా ఇంట్లో వంటింట్లో సృష్టించడం మొదలెట్టిన తర్వాత నమ్మకం మొదలైపోయి. అంటే కవిత్వ విప్లవం కవిత్వం చెబితే వచ్చే విప్లవాలు అనమాట. కవిత్వం చెప్తే విప్లవం జరిగింది. ఇలాగే మంచి మూడ్ లో ఉండగా అసలు ఈ ఎక్స్ప్రెషన్ చూసావా అని అన్న ఆవిడతో ఒకసారి అలా చూసి మళ్ళీ పని చేసుకుంటాను పట్టించుకోకుండా నేను చెప్పడం మొదలైతే అసలు గుంటూరు శేషాసనం గారు లాంటి వాళ్ళని గుర్తు చేసుకున్నాను. మనిషి చెట్టు అంతా పెరిగితే ప్రయోజనం ఏంటి, చెట్టు లాంటి వాడు కావాలి మనిషి, అప్పుడే వసంతం దక్కేది. ఎంత బాగుంది ఎక్స్ప్రెషన్ అన్నాను. చక్కగా ఒకసారి తిరిగింది. ఇంతకీ ఎవరితో వసంతం అండి, వసంతం కాదే వసంత కాదు వసంతం అన్న. నేను అదే ఎవరితో అప్పటి నుంచి 6 నెలలు కవిత్వం చెప్పడం మానేశాను. అవునా? మీరు నమ్ముతారా? విప్లవాలు వస్తాయి? డెఫినెట్ గా నమ్ముతారండి. అది మా గేమ్ లోకి వెళ్దాం అండి. దాని తర్వాత మళ్ళీ మనం మాటల ప్రయాణం కవిత్వ ప్రయాణంలోకి వెళ్దాం. ఓకేనా? సో 3 రౌండ్లు ఉంటాయండి, 3 రౌండ్లు ఆడాలి. ఏ రౌండ్ లో అయితే ఎక్కువ అమౌంట్ గెలుస్తారో అది మీ సొంతం. ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం అండి చకాచా. ఫస్ట్ రౌండ్ ఇస్ కాల్డ్ భలే ఛాన్స్. ఒకే ఫేస్ సగం రివీల్ ఏంటి, సెలబ్రిటీ ఫేస్. వారెవరు గుర్తుపట్టేస్తే 25,000. రెడీయా? కాస్త పని పెడతామా? భలే ఛాన్స్ అండి. చెప్పండి ఎవరండి?
మనిషిని పోలిన మనుషులు చాలా మంది ఉంటారు. శ్రీకాంత్. శ్రీకాంత్ ఒకసారి క్యాప్ తీసి చూడండి. ఇప్పుడు ఆలోచనలు బాగా పనిచేస్తాయి. అదే మీరు పొరపాటు పడేది అక్కడే. అంతేనంటారా? పైన లేదు లోపల కూడా లేదన్న విషయం మీకు తెలియదు. అయ్యో బాబోయ్, పైన లేకపోయినా లోపల ఉంటదేమో అనుకుంటున్నాను కదా. నేను మా ఇంటికే సరిగ్గా నేను వెళ్ళి పక్కింటి అబ్బాయి మా ఇంటి తలిపే కొడతాను. సారీ అండి అనవసరంగా మీ తలుపు కొట్టే నేను పక్కింటి వాళ్ళకి వెళ్ళి కొడతా. అప్పుడు ఆమెనే గుర్తుపట్టను, గుర్తుపట్టమంటారు. సరే కానీ సో మీరు గెస్ట్ చేసి ఎస్ఎంఎస్ చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585. బికాస్ ఈజీగా తెలిసిపోతుందండి. మరి ఇంతసేపు మీరు మళ్ళీ కొంచెం డౌట్ పెట్టారా? సరే కానీ మళ్ళీ చెప్పాను కదా నా వీక్నెస్ మొత్తం అయితే. తీరా జెంట్స్ బొమ్మలు చూపిస్తారు. అమ్మాయిలైతే గుర్తుపెట్టేవారా? నేనేమన్నా నేను అదేమన్నా చాలా పెద్ద ప్రమాదాలు హీరోస్ మీ పింక్ చొక్కా కాస్త ఎర్ర చొక్కాగా మారుతుంది ఇంటికి వెళ్ళాక. అది చూసుకోండి. ఓకే వేరే నాకేమో తెలియట్లేదా? ఏంటండి శ్రీకాంత్ గారికి బుగ్గలు ఎక్కువ ఉంటాయి. బొద్దుగా ముద్దుగా అంటే బుగ్గలు ఉన్నాయి. చిన్న మీ డౌట్ పెట్టిన తర్వాత సుమంత్ గారా అన్న డౌట్ కూడా కొద్దిగా సుమన్ గారా సుమన్ సరే మీరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీరు మమ్మల్ని బోల్డ్ సార్లు నవ్వించారు కాబట్టి చిన్న క్లూ ఇచ్చేస్తానండి. గొప్ప డైరెక్టర్ ఉన్నారండి, అందరికీ గురు సమానులు, గురుగారు అనిపిస్తారండి. ఆయన పుత్రరత్నమే. అరుణ్ కుమార్ అని నేను చెప్పింది దాస్తమారాయణ రావు గారి గురించి అని మీ అభిప్రాయమా? అప్పుడే ఫిక్స్ అయిపోయారు. అది కరెక్ట్ ఆన్సర్ అండి. కూడా ఇద్దరున్నారండి, శివాజీ గారా లేదా అరుణ్ కుమార్ గారు. సో మీరు గెస్ట్ చేయండి. నాకైతే శివాజీ గారు అనిపిస్తున్నారు, మీరే అంటారు. అరుణ్. ఎస్ ఎస్. సో మీరు ఎవరైనా మీరు కరెక్ట్ గెస్ట్ చేయండి. మీరు ఎలాగో పప్పులో కాలేశారు. సో అది కాసేపట్లో తెలుస్తుంది. బట్ మీరు ఆలోచించి ఎస్ఎంఎస్ చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి. మీరు ఎవరు రివీల్ చేయాలంటే ఒక కండిషన్ అండి. మీ ఇష్టం. ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా, పద్యం పాడతారా, ఏం చేస్తారో తెలియగాని నవ్వించాలండి. నవ్వు గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. నవ్వు గురించి అభిప్రాయాలు ఉండవు, నవ్వుకోవటమే, నవ్వించటమే, నవ్వుకోవటమే. అంతేనా? ఇందులో రకరకాలు ఉన్నాయి. ఒక్కొక్కరు హాస్యంగా, ఒక్కొక్కరు దర్పంగా నవ్వుతారు, ఒక్కొక్కరు హుందాగా నవ్వుతారు. రకాలు చూపించండి. జోకులు ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ నవ్వులు ఉన్నాయి. అని ఒక ఆయన నవ్వుతాడు. ఒక ఆయన చాలా చాలా డిగ్నిఫైడ్ గా, అంటే కొంతమంది నవ్వితే వాళ్ళ డిగ్నిటీ తక్కువ అనుకుంటారు. నవ్వితే మన డిగ్నిటీ పోతుందని వాళ్ళు ఇలా టైప్ ఉన్న వాళ్ళు ఉంటాయి. కొన్ని ఉంటాయి సౌండ్ ఎలా వచ్చింది? ఆయన ఫేస్ చూసిన ఆయన ఫేస్ గాలే వస్తుంది. కొన్ని కూతలు పెడతారు నవ్వేటప్పుడు. నవ్వుతున్నాడో ఏది నాకు ఏమైనా జరుగుతుందో మనకు అర్థం కాదు. అమ్మాయికి నా వల్ల కాదండి. అసలు సంగతి మర్చిపోయి ఒక బ్రేక్ తీసుకున్నా అండి. ఓకే, నువ్వు నేను బ్రేక్. జేమ్స్ బాండే చెప్పారండి బ్రేక్. మాది ఆ చంటి పిల్లల పాక్కుంటే ప్రోమో అవుతుండేది. ఆ చంటోని చేసుకోవడానికి ఈ చంటి తప్పేసుకుందా? బెలూన్ గురిపెడితే చాలా ఇంట్లో పడి ఉంటాడు అనుకుంటాడు. నవ్వు 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 నవ్వు. ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయండి వీరివి. స్టోరీస్ అంటే మామూలుగా అనుమానిస్తాడండి. ఇంకేమన్నా కూడా చెప్పొద్దన్నారు. తరచూ రాంగ్ కాల్ వచ్చేదండి కాకినాడ నుంచి. అప్పుడు నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి. అవునండి. నేను ఇంటి ఫోన్ పెట్టి ఒక ఇంటి ఆయన అయిపోయిన తర్వాత మాత్రం 5-6 అయితే చాలు. గుండెల్లో ముళ్ళు తిరుగుతాయి. ఇంతకీ పద్మ పూర్ణిమ గారికి చెప్పారా లేదు? మీ స్టోరీ మొత్తం ఇక్కడ యూనిట్ లో ఎవరు తెలియదు. ఒక లైట్ బాయ్ ఒకడు ఉన్నాడు, ఆయన గురించి అడుగుదాం.